Hi friends, myself Babar Hussein and once again welcome to my channel. సో నేను ఈ ట్యుటోరియల్లో నేను మీకు వచ్చేసి హెచ్టిఎంఎల్ ఫ్యావ్ ఐకాన్స్ అంటే ఏంటో చెప్తాను. సో హెచ్టిఎంఎల్ ఫ్యావ్ ఐకాన్ సో అది మనకు బ్రౌజర్లో ఎక్కడ డిస్ప్లే అవుతుంది, సో దాని విడ్త్ హైట్ సో ఎంత ఇవ్వాలి, సో అది ఎక్కడ, సో ఎలా దాని రూల్స్ ఏంటి, సో ఎలా ఎంత విడ్త్ ఎంత హైట్ ఉంటేనే అది కన్సిడర్ చేస్తుంది, సో ఇట్లాంటి సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి దానికి అనేసి నేను మీకు ఈ ట్యుటోరియల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరెందుకు ఆలస్యం, మనం ట్యుటోరియల్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం ట్యుటోరియల్లోకి వచ్చినట్టయితే హెచ్టిఎంఎల్ ఫైవ్ ఐకాన్, సో ఇక్కడ మీరు కొన్ని పాయింట్స్ చూడండి. A fav icon is a small image displayed next to the page title in the browser tab. సో ఇక్కడ దానికి ఎగ్జాంపుల్ కూడా ఉంది చూడండి. సో ఫ్యావ్ ఐకాన్ అనేది టైటిల్ పేజ్ టైటిల్ యొక్క ముందు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. ఇదో ఇక్కడ చూడండి, ఇది ఇమేజ్ అనమాట. సో W3 స్కూల్స్ అనుకోండి, ఇక్కడ www.w3 స్కూల్స్ దీని యొక్క లోగో ఇక్కడ ఉంది కదండి. ఈ లోగోనే మనం ఫ్యావ్ ఐకాన్ అని అంటాం. సో ఇది టైటిల్ పేజ్కి ముందు స్టార్ట్ అవుతుంది, బిఫోర్. సో యూ కెన్ యూజ్ ఎనీ ఇమేజ్ యాజ్ లైక్ యూ యాజ్ ఫ్యావ్ ఐకాన్. యూ కెన్ ఆల్సో క్రియేట్ యువర్ ఓన్ ఫ్యావ్ ఐకాన్ ఆన్ సైట్స్ లైక్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఈ పాయింట్లో ఏం చెప్తున్నానంటే, ఈ ఫ్యావ్ ఐకాన్ని మనం ఏ ఇమేజ్ అయినా తీసుకోవచ్చు. అలాగే మన క్రియేట్గా ఒక ఫ్యావ్ ఐకాన్ని కానీ మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు డిజైన్ చేసుకోవాలి అని అనుకుంటే, సో మెనీ వెబ్సైట్స్ ఉన్నాయి, బట్ నేను ఇక్కడ వచ్చేసి ఇదే ప్రిఫర్ చేస్తున్నాను. సో W3 కన్సోర్టియం, సో www ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇదే వెబ్సైట్ని కన్సిడర్ చేస్తారు. సో ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు యూజ్ చేసుకొని కావాలంటే మీరు ఫ్యావ్ ఐకాన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు మీ ఓన్ బిజినెస్ కానీ సంథింగ్ ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు. సో ఏ ఫ్యావ్ ఐకాన్ ఈజ్ ఎ ఇమేజ్ డిస్ప్లే టు ద లెఫ్ట్ ఆఫ్ ద పేజ్ టైటిల్ ఇన్ ద బ్రౌజర్ ట్యాబ్ లైక్ దిస్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ట్యాబ్లో సో డిస్ప్లే అయింది కదండి. సో ఈ ఇమేజ్లో ఇదే ఫ్యావ్ ఐకాన్ అనమాట. సో ఇది వెబ్సైట్ యూఆర్ఎల్, సో ఇదంతా ట్యాబ్. సో ఇందులో ఉన్నది వచ్చేసి ఫ్యావ్ ఐకాన్. సో ఫ్యావ్ ఐకాన్ వచ్చేసి ఫ్యావ్ ఐకాన్ సైజ్ వచ్చేసి 1616 ఉండాలి. అండ్ ఆల్సో డిస్ప్లే టు నెక్స్ట్ యూఆర్ఎల్. సో ఖచ్చితంగా అది ఇమేజ్ అడ్రస్ బార్లో సో టైటిల్ పేజ్ బిఫోరే స్టార్ట్ కావాలి. సో సో దానికి వచ్చేసి నేను ఒక లింక్ ఇచ్చాను కదా, సో అలాంటి లింక్లో కానీ, సో దానికంటే ఇంకా మంచి లింక్స్ ఏవైనా కొత్తగా ఇప్పుడు వచ్చి ఉండొచ్చు, సో అది ఎక్కువ ప్రిఫర్ చేయండి. అలాగే ఇక్కడ సైజ్, సో డివైజెస్ యొక్క ఓరియంటేషన్, సో డివైజెస్ చేంజ్ అయ్యే కొద్దీ దాని సైజు షుడ్ బి చేంజెస్ అని ఇక్కడ రాశారు చూడండి. బట్ ద సైజ్ వేరీస్ ఆన్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అండ్ డివైజెస్. ద సైజ్ ఈజ్ యాడెడ్ యూజింగ్ ద సైజ్ యాట్రిబ్యూట్. సో సైజ్ అనేది ఒక యాట్రిబ్యూట్ ఉంది హెచ్టిఎంఎల్లో. సో దాన్ని యూజ్ చేసి సో ప్లాట్ఫామ్ అండ్ డివైజెస్ అంటే మనం డెస్క్టాప్, ఒకరు ట్యాబ్లెట్, ఒకరు ఐప్యాడ్, సో ఒకరు మొబైల్, ఒకరు ఐఓఎస్ వాడుతుంటారు. సో అలా డివైజెస్ని బేస్ చేసుకొని దాని యొక్క విడ్త్ హైట్ అనేవి చేంజెస్ అవుతుంటాయి. సో దానికి మీరు సైజ్ యాట్రిబ్యూట్ అనేది యూజ్ చేసి చేంజ్ చేయండి అని చెప్తున్నారు. సో ఇక్కడ 1616 వచ్చేసి బ్రౌజర్లో అంటే డెస్క్టాప్ సంథింగ్, ఆండ్రాయిడ్ సంథింగ్. సో 3232 అనేవి సో ఇక్కడ టాస్క్ బార్ షార్ట్ కట్ ఐకాన్, సో టాస్క్ బార్లో వచ్చేవి. సో ఇక్కడ 9696 అని ఉంది కదా, అది డెస్క్టాప్ షార్ట్ ఐకాన్. సో ఇవి బేస్ చేసుకొని ఈవెన్ ఇది విడ్త్, ఇది హైట్, ఇది విడ్త్, ఇది హైట్, ఇది విడ్త్. సో ఇక్కడ మీరు పర్టికులర్గా డెస్క్టాప్కి ఇచ్చారనుకోండి, సో అలా, సో ఇలా ఇవ్వాలి. లింక్ ట్యాగ్ గురించి కూడా మీకు చెప్పాను, సో కావాలంటే ప్రీవియస్ ట్యుటోరియల్ చెక్ చేసుకోవచ్చు లింక్ ట్యాగ్లో. సో ఆర్ఎల్ అంటే రిలేషన్, ఇక్కడ ఏంటంటే అది ఐకాన్ అని, సో దాని టైప్ ఇమేజ్ కాబట్టి. సో హెచ్రెఫ్ అనేది యాట్రిబ్యూట్, సో దాన్ని పాత్ ఇచ్చేస్తాము. సో ఇక్కడ సో ఇలా మీరు డిఫైన్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక 3 టైప్స్ ఇచ్చాను చూడండి, ఇవి ఎగ్జాంపుల్స్. సో సైజ్ మాత్రం 16x16 ఉండాలి కంపల్సరీ. సో బేస్డ్ ఆన్ ద డివైజెస్ ఇవి వచ్చేసి డిఫరెన్స్ వేరీ అవుతూ ఉంటాయి. సో దాన్ని మీరు ఏ దానికి ఇస్తున్నాము, సో ఎక్కడ డిస్ప్లే చేస్తున్నాము అనే దాన్ని బేస్ చేసుకొని మీరు విడ్త్ హైట్ అనేవి సెట్ చేసుకోవాలి. సో సో ఫ్యావ్ ఐకాన్ అంటే చూశారు కదా, ఇక్కడ ఏదైతే హైలైట్ చేసిందో ఇదే ఫ్యావ్ ఐకాన్. మీరు గూగుల్ కానీ ఈమెయిల్ కానీ అట్లా ఓపెన్ చేసినప్పుడు టాప్లో ఇక్కడ ఈమెయిల్ సింబల్, గూగుల్ది జీ అనే సింబల్, సో సంథింగ్ ఏదైనా బిజినెస్ వెబ్సైట్స్ అలా ఓపెన్ చేసినప్పుడు సో ఇలా ఉంటాయి కదా, సో అవే ఫ్యావ్ ఐకాన్స్ అంటారండి. సో ఐ థింక్ దిస్ ట్యుటోరియల్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీ అందరికీ నేను ఫ్యావ్ ఐకాన్ అంటే ఏదో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏవైనా ఇంకా డౌట్స్ ఉంటే నా ప్రీవియస్ ట్యుటోరియల్స్ చూడండి. సో అక్కడ ఇంకా మీకు ఈ లింక్ ట్యాగ్ గురించి నా ప్రీవియస్ ట్యుటోరియల్స్లో చూడండి. సో అలాగే
మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్లో పింగ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో అలాగే ఈ ఫేవైకాన్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఫేవైకాన్ అర్థమైంది అనుకుంటాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినదైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోవడం మర్చిపోకండి. సో వన్స్ అగైన్ హ్యాపీ కోడింగ్.